నమస్తే అందరికి వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో ఒకసారికి అయితేనేమో కంపారిజన్ వీడియో అనమాట. టెక్నో స్పార్క్ గో 2020 ఎడిషన్ అండ్ షామీ రెడ్మీ 9A ఫోన్ రివ్యూ చేస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో ఫస్ట్ టైం మిస్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్, రివ్యూస్ అండ్ ఎక్స్ప్రెషన్ వీడియోస్ కోసం. సో డిస్ప్లే చూసుకుంటే మాత్రం టెక్నో స్పార్క్ గో 2020 వచ్చేసరికి అయితేనే 6.52 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది అనమాట. 720x600 పిక్సెల్స్ రెజల్యూషన్ తో పాటు వస్తుంది అండ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది. నెక్స్ట్ రెడ్మీ 9A చూసుకుంటే 6.53 ఇంచెస్ వస్తుంది అన్నమాట డిస్ప్లే. 720x600 రెజల్యూషన్ తో పాటు వస్తుంది, అంటే సేమ్ రెజల్యూషన్ తో పాటు వస్తున్నాయి రెండు ఫోన్స్ కూడా. ఇంచెస్ చూసుకుంటే మాత్రం మీకు 0.01 ఇంచ్ అనమాట, చాలా మార్జినల్ డిఫరెన్స్, పెద్ద ఫరకేం పడదు. ఎక్కువ రెండు పక్క పెట్టుకున్నా సరే మీకు ఏం పెద్ద ఫరకేం పడదు, రెండు కూడా సేమ్ డిస్ప్లే సైజ్ లాగానే అనిపిస్తుంది. నెక్స్ట్ సిపి చూసుకుంటే మాత్రం ఇక్కడ కొంచెం కాంపిటీషన్ అయితే ఇంక్రీజ్ అయింది. టెక్నో స్పార్క్ గోలో చూసుకుంటే మీడియాటెక్ హీలియో 820 వస్తుంది అన్నమాట, 1.8 GHz మీద క్వాడ్ కోర్ ప్రాసెసర్ వస్తుంది. తర్వాత రెడ్మీ 9A చూసుకుంటే మీడియాటెక్ హీలియో G25 వస్తుంది అన్నమాట, 2 GHz మీద ఆక్టో కోర్ ప్రాసెసర్ వస్తుంది. సో ఫస్ట్ చూసుకోవాల్సిన ఫ్రెండ్స్ ప్రాసెసర్ రెండు కూడా బేసిక్ లెవెల్ ప్రాసెసర్ అన్నమాట. మీరు హై ఎండ్గా గేమింగ్ అవి ఏమి ఆడడానికి రాదు, బేసిక్ యూజర్కి బేసిక్గా వర్క్కి నడిచిపోతుంది. కానీ ఏంటంటే రెడ్మీ 9Aలో మాత్రం మీరు కాల్ ఆఫ్ డ్యూటీ లేకపోతే వేరే గేమ్స్ ఏవైతున్నాయంటే అది కొంచెం మీడియం సెట్టింగ్స్లో పెట్టి ఆడుకోవచ్చు. అదే టెక్నో స్పార్క్ గోలో అయితేనేమో లో సెట్టింగ్స్లో పెట్టుకొని ఆడుకోవచ్చు. కానీ ఈ ఫోన్స్లో మాత్రం మీరు గేమింగ్ అనేది ఏమంటారు గేమింగ్ కోసం అయితే యూజ్ చేయకండి, ఎందుకంటే ఫస్ట్ ర్యామ్ తక్కువ అండ్ ప్రాసెసర్ కూడా ఏమంటారు ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్స్ అన్నమాట. సో దీంట్లో గేమ్ అయితే ఆడకండి, బేసిక్ యూస్కి సూపర్ ఫోన్ అనమాట. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే ఇట్లా రెండు ఫోన్స్ కూడా 2 GB ర్యామ్ 30 GB స్టోరేజ్తో పాటు వస్తున్నాయి, మీకు ఏ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. తర్వాత కెమెరా చూసుకుంటే మాత్రం టెక్నో స్పార్క్ గోలో వచ్చేసరికి అయితే 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, 1.8 అపర్చర్తో పాటు AI సెన్సార్ వస్తుంది. నెక్స్ట్ సెల్ఫీ చూసుకుంటే మాత్రం మీకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. అదే రెడ్మీ 9A చూసుకుంటే 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, 2.2 అపర్చర్తో పాటు వస్తుంది. తర్వాత సెల్ఫీకి వచ్చేసరికి అయితేనేమో 5 మెగాపిక్సెల్ వస్తుంది, 2.2 అపర్చర్తో పాటు. సో ఇక్కడ మనకి క్లియర్ కట్ విన్నర్ అవ్వాలంటే టెక్నో స్పార్క్ గో అనమాట. కెమెరా సైడ్ మాత్రం బెస్ట్ పిక్చర్స్ వస్తున్నాయన్నమాట రెడ్మీ 9A కంపేర్ చేసుకుంటే. రీజన్ ఏంటంటే AI సెన్సర్ కాబట్టి కొన్ని విషయాల్లో బెనిఫిట్ అవుతుంది, అండ్ సెల్ఫీలో కూడా మనకి బెటర్ మెగాపిక్సెల్ వస్తుంది కాబట్టి క్లారిటీ అనేది కూడా బాగానే వస్తుంది. తర్వాత బ్యాటరీ చూసుకుంటే మాత్రం బ్యాటరీ కాడ కూడా రెండు సేమ్ 5000 mAh బ్యాటరీస్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏ కంపారిజన్ ఏమి ఉండదు. కానీ ఛార్జింగ్ వచ్చేసరికి అయితేనేమో ఒక 10 నుంచి 20 మినిట్స్ రెడ్మీ 9A ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది, ఎందుకంటే నార్మల్లీ 10 వాట్స్ ఛార్జింగ్ ఇచ్చారు, టెక్నో స్పార్క్ వచ్చేసరికి అయితే 7 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు అన్నమాట. సో రెండు కూడా బేసిక్ ఛార్జర్సే, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసుకుంటే టెక్నో స్పార్క్ వచ్చేసరికి అయితే HiOS ఉందన్నమాట, 6.2 Android 10 బేస్ చేసుకొని ఇస్తుంది. రెడ్మీ 9A చూసుకుంటే మాత్రం మీ UI 12 వస్తుంది, Android 10 బేస్ చేసుకోవాలి. ఇక అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే మాత్రం టెక్నో స్పార్క్ గో వచ్చేసరికి అయితే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, అది మీకు చాలా బెనిఫిషియల్ అవుతుంది. అదే రెడ్మీ 9Aకి వచ్చేసరికి అయితే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తలేరు అనమాట. సో ప్రైస్ చూసుకుంటే టెక్నో స్పార్క్ గో వచ్చేసరికి అయితే మీకు 6500కి వస్తుంది, అండ్ రెడ్మీ 9A 12 వచ్చేసరికి అయితేనేమో 6800కి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కంపారిజన్ అయిపోయింది, ఏది బెటర్ అనేది ఇప్పుడు నేను వర్డిక్ట్ చెప్తాను. సో నా వర్డిక్ట్ ఏంటంటే ఎవరైతే అడిషనల్ ఫీచర్స్ కావాలా, హై ఎండ్ ఫీచర్స్ కావాలన్న వాళ్ళు మాత్రం టెక్నో గో స్పార్క్ LN 2020 ఎడిషన్కి. రీజన్ ఏంటంటే దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది అండ్ AI సెన్సార్ కెమెరా వస్తుంది. సో కంపేర్ రెడ్మీ 9 అయితే చూసుకుంటే ఏవి మేజర్ ఫీచర్స్ అనమాట దానికంటే కూడా, అందుకోసమే దీన్ని రికమెండ్ చేస్తాను. లేదు కొంచెం నాకు ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఒకటి బాగుంటే సరిపోతుంది అన్న వాళ్ళు రెడ్మీ 9Aకి వెళ్ళచ్చు. సో 1.8 GHzకి 2 GHzకి స్పీడ్ పెద్ద ఫరకేం కాదని ఇక్కడ క్వాడ్ కోర్ అక్కడ ఆక్టో కోర్ అనమాట. సో అక్కడ కొంచెం పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుండి ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఉందనుకోండి, సో కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ రెడ్మీ 9Aలో మీరు ఆడినప్పుడు 40 FPS వస్తే, అదే మీడియా టెక్నో స్పార్క్ గోలో సరికి అయితేనేమో మీకు
30 FPS వస్తుంది, అంతే పెద్ద ఫరక్ ఏమి ఉండదు. ఓకేనా. సో పర్ఫార్మెన్స్ కొంచెం అంటే హై లెవెల్ పర్ఫార్మెన్స్ కావాలంటే అయితే రెడ్మీ 9 తీసుకోవచ్చు. లేదు నాకు అడిషనల్ ఫీచర్స్ కావాలన్న వాళ్ళు టెక్నో స్పార్క్ గో అనేది తీసుకోవచ్చు. సో ఈ కంపారిజన్ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇట్లా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు వెంటనే నోటిఫికేషన్స్ రావడానికి నేను వీడియో అప్లోడ్ చేయగానే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.